హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ చెఫ్. చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక, మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాం. ఈరోజు వచ్చేసి లెగ్ పీస్ చికెన్ బిర్యానీ. అన్ని లెగ్ పీస్లే, వేరే ఐటెం ఏం లేదు. టోటల్గా ఒక 12 లెగ్ పీసులు కొట్టించినాం. ఈ రకంగా చూడటానికైతే మస్తున్నాయి ఇవి. ఇప్పుడు ఈ లెగ్ పీసులతో మనం బిర్యానీ చేసుకొని తిందాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ లెగ్ పీస్ని ఒక గిన్నెలకు అయితే తీసుకున్నాం. అయితే ఈ లెగ్ పీస్కి మొత్తం కారం, మసాలా, అల్లం, బిర్యానీ అన్ని మసాలాలు వేసుకొని వీటిని మ్యారినేట్ అయితే వేసుకుందాం. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పసుపు వేసుకున్నాం, తర్వాత మసాలా మొత్తం, తర్వాత ఉప్పు, కారం, నెక్స్ట్ పెరుగు అల్లం. పుల్లగడ్డ, మిర్చి వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే అన్ని కలుపుడు అయిపోయింది. దీన్ని కాసేపు పక్కకి పెట్టుకుందాం. మనం చికెన్ మ్యారినేట్ అయితే పెట్టుకున్నాం. అది చికెన్ కాసేపు మ్యారినేట్ పెట్టుకున్నాం కదా. మనం ఇప్పుడు బాస్మతి రైస్ అయితే రెడీ చేద్దాం. ఇంతలే కదా. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని కడుగుడు అయితే అయిపోయింది. దీన్ని కాసేపు నానబెట్టుకుందాం. నానబెట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మనం అయితే ఎసరు పెడదాం. అయితే మనం రైస్ ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు దానికని మనం పొయ్యి మీద గంజి పెట్టినాం. ఇప్పుడు ఆ రైస్ సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ లైట్గా వేడండి. దాంట్లో బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ అయితే ఇప్పుడు వేసుకుందాం. టోటల్ మొత్తమేనా? నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. అట్లే ఉల్లిగడ్డలు వేసుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మనం వీడియో తీయడం మొత్తం ఇంకేంది తుప్పు వేసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ రైస్ 70% ఉడికినాయి. దీన్ని అయితే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో దాంట్లో వేసేద్దాం. ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడు దీంట్లో రైస్ వేద్దాం. ఇట్లా లేయర్గా వేసుకుంటే బిర్యానీ మంచిగా దమ్ పెడితే హైలైట్ ఉంటుంది. చికెన్ బిర్యానీ చేసుకుంటే మా సాయి ఎక్స్పర్ట్. టేస్ట్ కోసం అయితే కొంచెం నెయ్యి వేసుకుందాం. పొయ్యి ఎక్కువ అయితే మనమే తింటాం. ప్రజెంట్ అయితే దీంట్లో అయితే అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకుంటే గుమ్మగుమ్మలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
మనం దమ్ పెట్టి 20 minutes అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ కూడా జబర్దస్త్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని దించుకొని చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. వావ్ గంజల మోసం నేను మళ్ళీ ఇప్పుడు రెడీ అయిన దమ్ బిర్యానీ అయితే ఒక గిన్నెలకు తీసుకున్నాం. చూడడానికి అయితే రైస్ కలర్ అయినాయి. తొందర ఈరా అది ఒక పక్క వీడియో జాన్ చేస్తాడు. బిర్యానీ అయితే రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. టేస్ట్ అయితే మస్తున్నది. సేమ్ హోటల్ ఎట్లుంటుందో అదే టేస్ట్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ చెఫ్.